మీకు, మీ కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, ఆత్మీయులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రముఖులు అండ్ తెలుగు వారితో కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా తెలుగు వాళ్ళకు ప్రత్యేకించి నూతన సంవత్సర శుభాకాంక్షలు వివిధ వేదికల ద్వారా చెబుతూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ తెలుగు వారందరికీ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ప్రత్యేకించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెబుతూ మీ ఇంట ఆనందం వెల్లివిరిచాలని, మీ ఇంట సంతోషం సిరులు కురవాలి అని, ఆయురారోగ్యాలతో మీరు కుటుంబం అంతా కూడా హాయిగా ఉండాలి అని చెప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు మాజీ ముఖ్యమంత్రి గారు. అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరవాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ 2024లో మీరు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైన తీర్పు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంక్షేమాన్ని స్థాపించాము అని, అధికారంలోకి వచ్చినటువంటి ఈ 6 నెలల కాలంలోనే ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని స్థాపించేసాము ఆంధ్రప్రదేశ్లో అని, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా కట్టెల పొయ్యిని దూరం చేసేసాము అని చెబుతూ వాళ్ళ పాలన గురించి గొప్పగా చెబుతూ ప్రత్యేకించి మరి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అన్నారు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకించి ఆంగ్ల సంవత్సర అని. బేసిక్గా ఆంగ్లం లేదు, తెలుగు లేదు, హిందీ లేదు, ఉర్దూ లేదు, జపాన్ లేదు, జపనీస్ లేదు, అవి ఇవి ఏమున్నాయి. ఇప్పుడు మనం ఈ రోజు నుంచి అయితే కొత్త సంవత్సరం 25 అయితే రాస్తాం కదా, అంతవరకే పరిమితం. ఉగాది అనేది సరే మన తెలుగు వాళ్ళకు మనం సెలబ్రేట్ చేసుకుంటాం, కాదని ఎవరు చెప్పరు. బట్ ఇది కొత్త సంవత్సరమే కదా. ఇంకా ఆంగ్లోళ్ళకి ఇప్పుడు 25 అయితే తెలుగు వాళ్ళకి 24గా ఉంటుంది, జపాన్ వాళ్ళకి ఏమన్నా కనుక 23 ఉంటుంది, ఇంకేం కెనడియన్స్కి ఏమైనా 26 ఉంటుంది, అట్లా ఉంటుంది కదా. కొత్త సంవత్సరం. మరి ప్రత్యేకించి కొందరు ఆంగ్ల సంవత్సరం అని మెన్షన్ చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆంగ్ల సంవత్సరం అని మెన్షన్ చేసే శుభాకాంక్షలు చెప్పారు. సరే, ఎవరి స్టైల్లో వాళ్ళైతే విషెస్ చెప్పారు. అండ్ మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే మొత్తం సంవత్సరం మీరు మీ ఇంటిల్లిపాది ఆనందంతో ఉండాలి అని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.